మొన్న కాశ్మీర్‌లో జరిగినటువంటి కాల్పులలో మరణించినటువంటి కావలికి సంబంధించినటువంటి మధుసూదన్ జనసేన అభిమాని. అందుకనినే ఆ కుటుంబానికి రూ. 50,00,000 పరిహారాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో ఇప్పుడు సింహాచలంలో జరిగినటువంటిది తొక్కిసలాట కాదక్కడ. నాసిరకంగా కట్టబడినటువంటి గోడ కారణంగా, అది కూలడం కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటిది. అది కూడా 10 రోజుల క్రితమే ప్రారంభమైనటువంటి గోడ. ఇప్పుడంతా కూడా డబ్బులు తినేయడం తప్పించి మరొకటి లేదు. అది కూడా అధికార పక్షం వాళ్ళు కట్టించుకుంటున్నారు తప్పించి మరేం లేదు అంటున్నటువంటి దశలో జరిగినటువంటిది. ఇప్పుడు అక్కడ విషయానికొచ్చేటప్పటికి చనిపోయినటువంటి వాళ్ళల్లో గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటకు చెందిన జన సైనికులు పత్తి దుర్గాస్వామి నాయుడు, కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు ఈ ఘటనలో మృతి చెందిన వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు దుర్గాస్వామి నాయుడు, మణికంఠ కుటుంబాలు ఇద్దరు కూడా జనసేన వాళ్ళు. అందుకని ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ వాళ్ళకి సంబంధించి సంతాపాన్ని విడిగా వ్యక్తం చేశారు.